Hello friends, greetings to you all in the matchless name of our Lord and Savior, Jesus Christ. ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. లైఫ్ అనేది చాలా ప్రిషియస్ అండి. ఈ విషయం మనందరికీ తెలుసు. అట్లానే లైఫ్ అనేది ఒక కొన్ని బ్యాటిల్స్ తో కూడా మనము లీడ్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ బెడ్ ఆఫ్ రోజెస్. మనము లైఫ్ ని లీడ్ చేస్తున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాం, కొన్ని స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాం, కొన్ని ఫైట్ చేస్తూ ఉంటాం. ఇవన్నిటిని ఫైట్ చేసే పద్ధతి, ద వే యూ డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్ డిఫైన్స్ యూ. నువ్వు వీటన్నిటిని డీల్ చేసే విధానమే నిన్ను డిఫైన్ చేస్తుంది. నువ్వు ఎలాంటి మనిషివో తెలియపరుస్తూ ఉంటుంది. అయితే చాలా సార్లు ఈ ఫియర్ అనేది, లేకపోతే ఈ పెయిన్ అనేది, ట్రాజడీ అనేది మన లైఫ్ లో మనం ఎన్కౌంటర్ చేసినప్పుడు చాలా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఒక్కసారి అట్లాంటి ఒక సాడ్ న్యూస్ కానీ, సడన్ లాస్ కానీ మనం ఎన్కౌంటర్ చేసినప్పుడు సడన్ గా అంతా బ్లాంక్ అయిపోతుంది. మొత్తం అంతా డార్క్ గానే కనిపిస్తుంది. యూ విల్ నాట్ సీ ఎనీ లైట్, ఎనీ పాజిటివిటీ. అట్లాంటి సిచ్యువేషన్ లో మన కిందున్న గ్రౌండ్ షేక్ అయిపోయినట్టు, మనం టోటలీ హెల్ప్లెస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అట్లాంటి సమయాలలో మనల్ని తెలియకోకుండానే మన ఎనిమీ మనల్ని డామినేట్ చేసేస్తుంది. చాలా సార్లు లైఫ్ లో మనము బ్యాటిల్ గ్రౌండ్ అని నేను ఇందాక అన్నప్పుడు చాలా ఎనిమీస్ తో మనం ఫైట్ చేస్తూ ఉంటాం. తెలిసిన ఎనిమీస్ కొన్ని అయితే వాటిని డీల్ చేయడం ఈజీ. తెలియని ఎనిమీ ఒకటి ఇంపార్టెంట్ ఎనిమీ ఉంది, దాన్ని డీల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ తెలియని ఎనిమీనే మనల్ని ఎప్పుడు డిస్ట్రక్షన్ మోడ్ లోనికి నడిపిస్తూ ఉంటుంది. ఆ తెలియని ఎనిమీ ఏది అంటే ఇంగ్లీష్ లో అయితే 4 లెటర్ వర్డ్, FEAR, ఫియర్. ఈ 4 లెటర్ వర్డ్ మన లైఫ్ లో అనేక ఫెయిల్యూర్స్ కి కారణం. ఈ భయం అనే పదం మన లైఫ్ లో మనం ఓడిపోవడానికి ఎక్కువగా కారణమై ఉంటుంది. మరి ఈ ఫియర్ ని, ఈ భయాన్ని బ్యాటిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ని నేను మీ ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నాను. దావీదును జ్ఞాపకం చేసుకుందాం. వెరీ నోన్ ఎగ్జాంపుల్. ఇశ్రాయేలైట్స్ అందరూ భయపడిపోతా ఉన్నారు సాల్ ని, గొలియాత్ ని చూసి. ఈవెన్ ద కింగ్ సాల్ తను కూడా భయపడిపోయి టెంట్ లో కూర్చున్నాడు. కానీ దావీదు ఏం చేశాడు, కింగ్ డేవిడ్ ఏం చేశాడు, ఎందుకు భయపడుతున్నారు మీరు, నేను వెళ్ళి గొలియాత్ ని ఫేస్ చేస్తాను అని ధైర్యంగా ఒక అడుగు ముందుకేశాడు. నీ ప్రాబ్లం ఎంత పెద్దదైనా గాని, నీ ఎనిమి ఎంత పెద్దవాడైనా గాని, నీలో గనక ధైర్యం ఉంటే నువ్వు ఆ ఎనిమి ముందుకు వెళ్ళి నిలబడగలుగుతావు. ఆ ఎనిమిని నువ్వు ఫేస్ చేయగలుగుతావు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్, ఆ ఎనిమితో మాట్లాడడం మొదలు పెడతావు. ఎనిమి ఎప్పుడైతే నువ్వు మాట్లాడవో, నువ్వు భయపడుతుంటావో, అప్పుడే నీ మీద డామినేషన్ క్రియేట్ చేస్తావు. నువ్వు ఎనిమిని ఫేస్ చేసి మాట్లాడడం మొదలు పెడతావో, ఎనిమి కూడా ఒక స్టెప్ వెనక్కి వేస్తాడు. సో ఇట్ ఈస్ నాట్ ద ఫియర్, ఇట్ ఈస్ ఆల్వేస్ ద కరేజ్ దట్ యు నీడ్ టు షో. దావీదును జ్ఞాపకం చేసుకున్నాం. భయాన్ని పక్కన పెట్టాడు, కరేజ్ తో ముందుకు వెళ్ళాడు, గొలియాత్ ను ఫేస్ చేశాడు, చంపి తీసుకొని వచ్చేసాడు. ప్రాబ్లం సాల్వ్. ఒక చిన్న స్టెప్ ధైర్యంతో ముందుకు వేశాడు. నీలో ఉన్న ప్రాబ్లం సివియారిటీ నాకైతే తెలియదు, ఎటువంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్ తో నువ్వు సఫర్ అవుతున్నావో నాకైతే తెలియదు. కానీ అది ఏ ప్రాబ్లం అయినా నువ్వు భయపడుతూ ఉన్నంత వరకే నిన్ను డామినేట్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేస్తావో, ఆ ప్రాబ్లం తో మాట్లాడే ధైర్యం నువ్వు చూపిస్తావో, ఆ ప్రాబ్లం వెనక్కి వెళ్ళడము స్టార్ట్ చేస్తుంది. ఆ ప్రాబ్లం వెనకడుగు వేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పటి వరకు నిన్ను డామినేట్ చేసిన ప్రాబ్లం నువ్వు ధైర్యం చూపించినప్పుడు నువ్వు డామినేట్ చేస్తావు ఆ ప్రాబ్లం ని. జ్ఞాపకం పెట్టుకో, టేక్ ఆ స్టెప్ విత్ కరేజ్. అప్పుడు ప్రతి ఒక్క ప్రాబ్లం ని డీల్ చేసే కెపాసిటీ నీకు వస్తుంది. ఇవన్నీ ఎలా చేయగలం తెలుసా? కరేజ్ అనేది మనలో ఉన్నప్పుడు, ఫియర్ అనే దాన్ని పక్కన పెట్టినప్పుడు. మరి కరేజ్ ఎలా వస్తుంది అంటే, దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్స్ ఇన్ ద బైబిల్, 1 John 4th chapter 4th verse. మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనము. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ లోకంలో ఉన్నవాడు ఎవరైనా గాని, నీలో ఉన్నవాడు వాళ్ళన్నిటికంటే గొప్పవాడు. నీలో ఎవరున్నారో జ్ఞాపకం చేసుకో, వారందరికంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. ఆ ధైర్యము గనక నీకొస్తే ఎటువంటి వారినైనా, ఈ లోకంలో నిన్ను ఇబ్బంది పెడుతున్న ఎటువంటి ప్రాబ్లం అయినా, నీలో ఉన్న ఎటువంటి భయం అయినా, నిన్ను డిస్ట్రక్షన్ వైపు నడిపిస్తున్న ఎటువంటి ప్రాబ్లం అయినా భయపడి వెనక్కి వెళ్లాల్సిందే. ఎందుకంటే నీలో ఉన్నవాడు వీటన్నిటికంటే గొప్పవాడు. ఇంకొక బ్యూటిఫుల్ వర్స్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. 1 John 5 verse 4. లోకమును జయించిన విజయము మన
విశ్వాసమే. ఈ లోకాన్ని జయించాలి అంటే నీలో ఫెయిత్ ఉండాలి, నీలో విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం ఎప్పుడు వస్తుంది? నీలో ఎవరున్నారో నువ్వు తెలుసుకున్నప్పుడు. నువ్వు ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నావేమో, దర్ ఇస్ బ్యూటిఫుల్ ప్రామిస్ గాడ్ ఇస్ గివింగ్ యూ. ఆ ప్రాబ్లమ్స్ లో నిన్ను దేవుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆ ప్రాబ్లమ్స్ లో నీ చెయ్యి పట్టుకొని ఆ ప్రాబ్లమ్స్ గుండా నిన్ను తీసుకొని వెళ్తాడు. నీలో ఉన్నవాడు అంత గొప్పవాడు. ఆయన నీతో ఉంటే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడైన వాడు నీతో ఉంటే ఈ లోకాన్ని జయించే కెపాసిటీ, క్యాలిబర్ నీకు కాకుండా ఎవరికి ఉంటుంది? ఒక చిన్న ప్రాబ్లమ్ ని చూసి, అది ఎగ్జామో, ఫైనాన్షియల్ ఫెయిల్యూరో, రిలేషన్షిప్ ఫెయిల్యూరో, ఫ్యామిలీ ఇష్యూస్, బిజినెస్ ప్రాబ్లమ్స్, ఏదో అయినా అది ఒక చిన్న ప్రాబ్లం, వీటన్నిటికంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. ఆయనే దేవాది దేవుడు. ఆ విశ్వాసం గనుక నీలో ఉంటే ప్రతి ఒక్క ప్రాబ్లం ని, భయాన్ని విడిచిపెట్టి ధైర్యంతో ఒక ముందు అడుగు వేసి ఆ ప్రాబ్లమ్స్ ని నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావు, అడ్రస్ చేయగలుగుతావు. దేవుడు నిన్ను తన స్వరూపంలో చేసుకున్నాడు, తన ఇమేజ్ లో చేసుకున్నాడు. నువ్వు చాలా స్పెషల్ ఆయనకి, నువ్వు చాలా యునీక్. కాబట్టి భయము నిన్ను డామినేట్ చేయడానికి, భయము ద్వారా నువ్వు ఒక రాంగ్ స్టెప్ వేయడానికి ఆయన నిన్ను డిజైన్ చేయలేదు. ఈ లోకంలో ఒక కాంకరర్ లాగా నువ్వు ఉండాలి. ఈ లోకంలో ఒక లైట్ లాగా ఉండాలి. అనేకులను దేవుని వైపు తిప్పే ఒక స్టార్ లాగా నువ్వు ఉండాలి అని ఇష్టపడుతుంటే, నువ్వు చిన్న చిన్న వాటికే భయపడి నీలో ఉన్న ఆ గొప్పవాణిని రియలైజ్ అవ్వకుండా భయమును నిన్ను డామినేట్ చేస్తూ జీవిస్తూ ఉంటాయి. ఎలా ఒక్కసారి రియలైజ్ అవుతావని స్ట్రెంత్ ఏంటో, నీలో ఉన్నవాడు ఎంత గొప్పవాడో, అటువంటి ఈ రియలైజేషన్ కనుక నీలో ఉంటే ఎప్పుడు భయాన్ని నీ దగ్గరికి రానియో. భయం ఏంటి? చిన్నదే. నీలో ఉన్నవాడు వాటన్నిటికంటే గొప్పవాడు. బీట్ ఎనీ ప్రాబ్లమ్, టేక్ వన్ స్టెప్ విత్ కరేజ్ అండ్ దట్ ప్రాబ్లమ్ విల్